ఎంతమంది తిరుపతిలో ఉండే చిల్లీ రెస్టారెంట్కి వచ్చారో ఒకసారి కామెంట్ చేయండి. సో మొత్తానికైతే పార్క్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా అయితే రెస్టారెంట్కి అయితే వచ్చాం పిల్లల్ని తీసుకొని. పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. మేము ఏం తిన్నామో ఏం పెట్టించుకున్నామో కూడా అర్థం కాలేదు. 1 year బ్యాక్ మేము తిరుపతిలో ఉన్నాం కదండి. ఇప్పుడు మంచి ఫుడ్ తినాలనిపించినా ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా సరే ఈ రెస్టారెంట్కే వస్తాం అనమాట. మొత్తానికైతే ఒక 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు వచ్చారు రెస్టారెంట్కి. చాలా ప్రశాంతంగా సాగుతూ ఉంది. ఏందో తెలీదు, ఉన్న పలంగా చాలా పెద్ద గొడవ అయిపోయింది, రచ్చ అయిపోయింది. మాకు అసలు ఏం అర్థం కాలేదనమాట. చుట్టుపక్కల వాళ్ళంతా వీళ్ళు సాయే చూస్తా ఉన్నారు. అసలు ఈ రోజుల్లో ఎవరు నమ్మేదానికి లేదనమాట. మంచోళ్ళంతా శత్రువులు అయిపోతున్నారు, శత్రువులంతా మంచోళ్ళు అయిపోతున్నారు. ఒక నిమిషంలో సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఫుడ్ తిన్నంత వరకు చాలా బాగున్నారు ప్రశాంతంగా. ఫుడ్ తినిన తర్వాత గొడవ పెట్టుకున్నారు. తేలింది ఏంటంటే గనక లవ్ బ్రేక్ అయిపోయిందంట. అబ్బాయిలు కాదండి, అమ్మాయిలే గొడవ పెట్టుకున్నారు అబ్బాయిలతో. నిజంగా నేనైతే అసలు షాక్ అయిపోయాను. రియల్ గా చూసాను కదా, నాకైతే తీద్దాం అనుకున్నా. మళ్ళీ వీడియో తీస్తే లేనిపోని గొడవ నా మీదకి వస్తారేమో అని చెప్పి వీడియో అయితే తీయలేదండి. గొడవలో పడిపోయి మేము ఏం తిన్నాము అని ఫీల్ కూడా లేదనమాట. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊళ్ళో గొడవలు మనకి ఎందుకులేండి. ఉంటా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.